తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. గతంలో చెల్లించినట్టుగా మొత్తం డబ్బులు ప్రతి నెల ఆశా వర్కర్స్ అకౌంట్లో వేయాలని, అలాగే కేంద్రం పెంచిన జీతాలు యథావిధిగా రాష్ట్రం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన 18,000 జీతాలు అమలు చేయని ప్రతి ఆశా కార్యకర్తలకు 50 లక్షల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, ప్రమోషన్ వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో అన్ని పిఎస్ల నుండి అన్ని మండల కేంద్రాల నుండి ఆశా వర్కర్లు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాతోని 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు. పారితోషికాలు ఇచ్చుకుంటూ పారితోషికం లేని పనులు వందల రకాలుగా చేయిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆశాలు పని చేయడం లేదు. ఆశాలు వచ్చే పారితోషికాలు కూడా తగ్గిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లాగే ఆశాలకు ఎప్పుడైతే గతంలో ఇచ్చినట్టుగా 1 తారీఖు నాడే ఆశాలకు పారితోషికాల అకౌంట్లో పడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఆశాలకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఆశాలకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తా ఉన్నాము. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 18,000 ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యము 50 లక్షలు ఇస్తామని ఎన్నికలలో హామీలు ఇచ్చి ఓట్లు దందుకున్నది. ఇప్పుడు ఆ హామీలు వెంటనే నెరవేర్చాలి. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తారీఖు నుంచి 1వ తారీఖు నాడు జీతాలు ఆశా కార్యకర్తలకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో కమిషనర్ గారు కూడా మొండిగా ఉన్నారు. గతంలో ఏదైతే ఉందో అదే విధంగా ₹1 తగ్గకుండా 1వ తారీఖు నాడే జీతాలు పడాలి. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఆరోగ్య మహిళా గ్రామ సభల పేరుతోటి ఆశా కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ కేవలం ఆశా కార్యకర్తలనే ఏఎన్సీ పేర్లతోటి, ఆరోగ్య మహిళ పేరుతోటి, ఆన్లైన్ స్కీమ్ల పేరుతోటి, సర్వేల పేరుతోటి, స్ఫూటన్ డబ్బుల పేరుతోటి అనేక రకాలుగా ఈ జిల్లా కలెక్టర్ గారు వేధిస్తూ ఉన్నారు.